హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ జోహరి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ జో వ్లాగ్స్. ఈరోజు నేను ఘీ తయారు చేయబోతున్నానండి. ఆ వీడియో నేను మీతో షేర్ చేస్తున్నాను. దాంతోపాటు నేను ఇంకొక కుకింగ్ రొటీన్ కూడా చూపిస్తాను. ఇక్కడ నేను 10 డేస్గా స్టోర్ చేసి పెడుతున్న మీగడ, పాల మీద మీగడ తీసుకుంటున్నాను. ఫ్రీజర్లో పెట్టేస్తున్నాను ఇన్ని రోజులు. సో బాగా ఐస్ ఫామ్ అయిపోయింది. కొంచెంసేపు బయట పెట్టినాను, కొంచెం లూజ్ అయింది అది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకునేసి దీంట్లో ఈ మీగడనంతా ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. మరి ఎక్కువగా ఉంటే ఫుల్ అయిపోతుంది అనుకుంటే 2 టైమ్స్ అని వేసుకోవచ్చు. కానీ ఇది నాకు కొంచెమే ఉంది కనుక నేను మొత్తం 1 టైమే వేసేస్తున్నాను. వేసేసి దీన్ని కొంచెం పల్స్ ఇస్తూ మనము దీన్ని బ్లెండ్ చేసుకోవాలన్నమాట. ఒకేసారి తిప్పేస్తే మరి అది చిక్కగా అయిపోతుంది. సో అది బటర్ ఫామ్ అవ్వడం ప్రాసెస్ కొంచెం కష్టం అవుతుంది. పల్స్ ఇస్తూ గ్రైండ్ చేసుకోవాలన్నమాట. దాంతోపాటు మనము బాగా చిల్డ్ వాటర్, చాలా కూల్గా ఉన్న వాటర్ని మధ్యలో అవసరమైతే యాడ్ చేస్తూ చేసినామంటే ఒక్కసారిగా దాంట్లో బటర్ మనకి పైన తేలుతుందనమాట. అదే మనకు ఇండికేషను. ఆ బటర్ తేలే వరకు మనం దాన్ని పల్స్ ఇస్తూ కొంచెం బ్లెండ్ చేసుకోవాలి. చూసారా, 5 మినిట్స్ గ్రైండ్ చేస్తే దీంట్లో బటర్ తేలిపోయింది. ఇంకా ఆ తర్వాత కూల్ వాటర్ బాగా యాడ్ చేసినామంటే అది బాగా క్లీన్ అయిపోయేసి ఆ మీగడ చిక్కటి బటర్ మిల్క్ అంతా సపరేట్ అయిపోయేసి బటర్ మాత్రమే బాగా సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ బటర్ని మనము దీంట్లో అన్న ట్రాన్స్ఫర్ చేసుకునేసేయాలి. ఈజీగా వచ్చేస్తుందండి, ముద్దలాగా వచ్చేస్తుంది చూడండి. సో 5 మినిట్స్లో అంతా నాకు ఇక్కడ బటర్ రెడీ అయిపోయింది. ఇంక ఈ బటర్ని నేను ఒక బాండలీలోకి తీసుకుంటాను. తీసుకొని అగైన్ దీన్ని ఒక 2 to 3 టైమ్స్ నేను వాష్ చేసుకుంటాను వాటర్ వేసి. చాలా సింపుల్ అండి, ఘీ ఇంట్లోనే తయారు చేసుకోవడము. చూసారు కదా, జస్ట్ మీగడ మనం స్టోర్ చేస్తూ రావాలి. అట్ 1 టైం అది ఎప్పుడైతే మనకి ఎక్కువ క్వాంటిటీ పెరుగుతుందో మీగడ, అప్పుడు మనం ఈ విధంగా చేసుకునేస్తే ఆ 10 డేస్ 1 వీక్ కోసం మనకు కావాల్సిన ఘీ అయితే వచ్చేస్తుంది. బయట బాటిల్స్ మనం కొని డిపెండ్ అయ్యడం కంటే కూడా కల్తీ లేని ఈ విధంగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. ఈ బటర్ ఉండే ఆ బాండలిని మనము స్టవ్ మీద పెట్టి మీడియం సిమ్లో పెట్టినామంటే ఫస్ట్ అది మెల్ట్ అవుతుంది. బటర్ ఈ విధంగా చిక్కగా వస్తుంది ఫస్ట్. ఆ తర్వాత దానిపైన ఫోమ్ బాగా ఫామ్ అవుతుంది, నురగలాగా. అప్పుడంతా మనకి ఇంకా నెయ్యి ఇన్కంప్లీట్గా ఉన్నట్టే. ఆ నురగనంతా మనము బాగా కలుపుతూనే అదంతా డిసపియర్ అయిపోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూనే ఉండాలి. కలపకుండా వదిలేస్తామనుకోండి ఏమవుతుందంటే కింద బాగా అడుగు అంటిపోతుంది అనమాట. అప్పుడు మనం క్లీన్ చేయడం కూడా చాలా కష్టము. అందుకనేసి మనం దాన్ని కలుపుతూనే ఉండాలి. ఇట్లా ట్రాన్స్పరెంట్గా వచ్చేస్తుంది. కొంచెం సేపు తర్వాత ఇట్లా ట్రాన్స్పరెంట్గా వచ్చేస్తే ఇంకా మనం స్టవ్ మీద నుంచి దించేసేయచ్చు. ఒకవేళ కనుక మనము బటర్ చేసిన ప్రాసెస్లో మీగడ కొద్దిగా అందులోనే ఇంకా సపరేట్ అవ్వలేదనుకోండి, ఇప్పుడు నేను తీసాను కదా ఆ విధంగా ఫామ్ అవుతుంది. అది మనం తీసేసేయాలి, ఫిల్టర్ చేసేసేయాలి. లేదు బాగా బటర్ ఫామ్ అయిందంటే ఆ నురగ కూడా అసలు మీగడ కూడా మిగలకుండా ఇలా ట్రాన్స్పరెంట్గా వచ్చేస్తుంది. సో ఫైనల్లీ ఘీ అయితే తయారు చేసేసానండి, గుమగుమలాడే ఘీ. ఈ 10 డేస్ అయితే నాకు ఇంకా ప్రాబ్లం లేదు, ఈ ఘీతోనే నేను సరిపెట్టుకుంటాను. నెక్స్ట్ ఇప్పుడు నేను బనానా ఫ్రై చేయబోతున్నాను. 2 బనానాస్ తీసుకున్నాను నేను. దాన్ని ఫస్ట్ పీల్ ఆఫ్ చేసేసినాను. ఆ తర్వాత ఒక బాణల్లో నేను సాల్ట్ వాటర్ తీసుకున్నాను. ఇలా సాల్ట్ వాటర్లో మనం కట్ చేసి వేసుకున్నాం అనుకోండి, ఆ బనానా బ్లాక్ కలర్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. సో అందుకని నేను ఈ టిప్ ఫాలో చేస్తున్నాను. సాల్ట్ వాటర్లో వేసేసాను. 2 బనానాస్ నేను కట్ చేసేసినాక ఇందులోనే కొద్దిగా టర్మరిక్ పౌడర్ అండ్ సాల్ట్ ఆల్రెడీ యాడ్ చేసే ఉన్నాను కదా. ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ సరిపోయినంత వేసుకునేసి దీన్ని బాయిల్ చేసుకునేస్తాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ బనానా పీసెస్ బాయిల్ అయ్యేలోపు ఇంకొక పని చేసుకుంటున్నాను. ఒక చిన్న ఆనియన్స్ ఒక 2 తీసుకున్నాను. పెద్దదైతే ఒకటే సరిపోతుంది. ఈ ఆనియన్స్ని నేను సన్నగా చాప్ చేసుకుంటున్నాను. మధ్యలో ఈ బనానా పీసెస్ని ఒకసారి కలిపినామంటే మనము బాగా అన్నీ ఈవెన్గా బాయిల్ అవుతాయి. ఇంకా జస్ట్ ఒక 3 మినిట్స్ ఆర్ 4 మినిట్స్ చాలన్నమాట. ఇవి బాగా లైట్గా బాయిల్ అయితే చాలు. నెక్స్ట్ ఇంకొక ప్లేట్లోకి నేను వీటిని అన్నిటిని తీసేస్తున్నాను, బాయిల్డ్ పీసెస్ అంతా. చూడండి, మొత్తం నేను బాయిల్డ్ బనానా పీసెస్ అంతా ఒక ప్లేట్లోకి తీసుకునేసాను. ఇప్పుడు ఇంకొక బాండలి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని అందులో సరిపోయినంత ఆయిల్ తీసుకుంటున్నాను. ఇది బనానా ఫ్రై కనుక కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. అదే నాన్ స్టిక్ ప్యాన్ కనుక దీంట్లో తక్కువే పడుతుంది. వేరే ఒక బాండల్లో కనుక ఉంటే కొంచెం ఎక్కువ ఆయిలే వేసుకోవాలి మనం. బనానా ఫ్రైకి మాత్రం ఎస్పెషల్లీ కొంచెం ఆయిల్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది.
నేనైతే 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకున్నాను. అది కొంచెం హీట్ ఎక్కినాక అందులోనే కొంచెం ఆవాలు వేసుకున్నా, కొంచెం పచ్చిశనగపప్పు కూడా వేసుకుంటున్నాను. ఆ తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఆనియన్ పీసెస్ అంతా వేసేస్తున్నాను. జస్ట్ ఈ ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ లుక్ రావాలన్నమాట, అంతసేపు ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం, తాలింపు కదా ఇది, అందుకనేసి. మొత్తం ఈవెన్గా ఫ్రై చేసుకున్నాక కొంచెం ఇంగువ కూడా వేసుకుంటున్నాను, కొంచెం టేస్ట్ బాగుంటుంది ఈ ఫ్రైలో ఇంగువ కూడా వేసుకున్నాక. ఆ తర్వాత బాయిల్డ్ బనానా పీసెస్ అన్నిటిని ఇందులో ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. ఈ విధంగా ఒక 5 to 7 మినిట్స్ మనం దీన్ని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనము అవి చెక్ చేసుకునేసి బాగా కుక్ అయిందా లేదా అనేసి. ఇందాక మనం బాయిల్ చేసినప్పుడు కొంచెం మాత్రమే కదా కుక్ అయినాయి. ఇప్పుడు ఈ ఆయిల్లో మనం కలుపుతూ ఉండగా మిగతా మొత్తం 100% కుక్ అయిపోయి ఉంటాయి ఇవి. ఇప్పుడు సాల్ట్ అవి చెక్ చేసుకుంటే, అవసరం అనుకుంటే ఇంకొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకునేసేయాలి. ఆఫ్టర్ యాడింగ్ సాల్ట్ దీన్ని మనం బాగా కలిపేసేయాలి ఈవెన్గా, లేకపోతే సాల్ట్ అక్కడక్కడ ఉండిపోతుంది. అందుకని బాగా ఈవెన్గా కలిపేసినాక ఇంకా ఫైనల్గా చిల్లీ పౌడర్ మనం స్ప్రింకిల్ చేసుకోవాలి. చిల్లీ పౌడర్ ముందేనే వేస్తే అది మాడిపోయి ఒక రకమైన చేదు టేస్ట్ వస్తుంది. అందుకని మనము ఇంకా లాస్ట్ ఒక 3 మినిట్స్ కుకింగ్ ఉంది అనేసి అంటే అప్పుడు మనము చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకునేసి జస్ట్ ఆ రానెస్ పోవాలన్నమాట. చిల్లీ పౌడర్ యాడ్ చేసినాం కదా, ఆ రానెస్ పోయే వరకు మనం జస్ట్ కొంచెం సేపు దాన్ని కవర్ చేసి పెట్టేస్తే ఫైనల్లీ మన బనానా తాలింపు అయితే రెడీ అయిపోయింది. దీంట్లో మనము లెమన్ జ్యూస్ కూడా స్ప్రింకిల్ చేసుకుంటే ఇంకా ట్యాంగీగా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, వీడియో నచ్చిందా? నచ్చుంటే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి కామెంట్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.